రీసెంట్‌గా పహల్గామ్‌లో జరిగిన అటాక్ మీద పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి ఆ కుటుంబానికి 50 లక్షల దాకా ఇచ్చారు. మధుసూదన్ రావు అనే వ్యక్తి ఆంధ్రాకి చెందిన పర్సన్. ఎలా అనిపిస్తుందండి పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఆ కుటుంబాన్ని ఆదుకోవడం? అది పవన్ కళ్యాణ్ గారు నిజంగా అలా చేయడం అది చాలా గొప్ప విషయం. ఆయన సొంత డబ్బులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవచ్చు అంటారా? ఆ, తప్పకుండా. ఎందుకంటే ఆయన యూత్లో చాలా తేడా. యూత్ అనేది ఈ పవన్ కళ్యాణ్ గారి ద్వారా కొంత యాక్టివేట్ అవుతున్నారు. ఇంకా అవ్వాలని నేను కూడా ఆశిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు హ్యుమానిటీ లోపల నుంచి వస్తుందో డెఫినెట్గా వీ కెన్ హెల్ప్ అదర్స్. అంతే. పహల్గామ్ అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు అండి. అండ్ పవన్ కళ్యాణ్ దీని ఒక్క విషయం మీదే కాదండి, చాలా దేశంలోనే. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, రీసెంట్‌గా పహల్గామ్ అటాక్‌లో ఆంధ్రాకి చెందిన ఒక పర్సన్ మధుసూదన్ రావు గారు చనిపోవడం జరిగింది. ఆ కుటుంబానికి 50 లక్షల దాకా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోవడం జరిగింది. ఎలా అనిపించిందండి మీకు పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయడం? ఎలా? ఆయన స్టార్టింగ్ నుంచి అంతే కదా, చాలా హెల్ప్ఫుల్. మూవీస్లో ఉన్నా కానీ పబ్లిక్ ఎవరైనా వెళ్ళినా వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తారంట కదా, అంటే నేను కూడా విన్నాను. ఓకే. సో పహల్గామ్ అటాక్లో కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన వాళ్ళందరికీ ఇలా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు కదా, అన్ని రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ కదిలినట్టే అందరు లీడర్స్ పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవచ్చు అంటారా? తప్పకుండా. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్ కదా అందరికీ, ఇలా హెల్పింగ్ నేచర్లో. సో హీరోస్ చాలామంది కూడా హెల్ప్ చేస్తున్నారు ఆయన చూసి అని అనుకుంటున్నాను. పహల్గామ్ అటాక్ అనగానే బేసిక్గా అవుట్ ఆఫ్ ఎక్కడో జరిగింది, కాశ్మీర్ సరౌండింగ్లో జరిగిందని చేతులు దులుపుకొని ఉండిపోవచ్చు. కానీ డిప్యూటీ సీఎం ఇది కూడా మందే కదా ఇండియా. అందరు లీడర్స్ అలా అనుకోరు కదా, ఎక్కడో జరిగిందిలే మనకెందుకులని వదిలేస్తారు అమౌంట్ ఒకటి. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలా లేకుండా వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వడం ఎలా అనిపించింది? చాలా గ్రేట్, అంటే ఆయన చాలా గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అనిపించింది. ఎక్కడో జరిగిన టాపిక్ మనకెందుకులే అనుకుని ఎవరు వదిలేదు. మన ఇండియా అయినప్పుడు ఎక్కడో జరిగిందని ఎందుకు అంటున్నారు మీరు? ఓకే. సో ఇండియా కదా మనది. అంటే కొంతమంది అలా అనుకోరు కదా. ఎవరు అనుకోరు? మీరు అనుకుంటున్నారా మంది కాదని? చాలామంది అంటున్నారు కదా ఎక్కడో కాశ్మీర్లోనే జరిగింది. కాశ్మీర్ మంది అన్నప్పుడు ఎక్కడో మీరు అంటున్నారు అనుకుంటా. అంటే నేను వినలేదు. మీరు మంది కాదని అంటున్నారంటే నేనైతే వినలేదు. నేను మోదీ నెక్స్ట్ రియాక్షన్ కోసం చూస్తున్నాను. అవును. వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ఎలా అనిపిస్తుంది? ఇంకా ఆయన రూలింగ్ స్టార్ట్ అవ్వలేదని అనిపిస్తుంది నాకు. ఓన్లీ పంచాయత్ ట్రైబల్స్ వాళ్ళ గురించే చూస్తున్నారు. విజయవాడ డెవలప్ అవ్వాలని అనుకుంటున్నాను, క్యాపిటల్ యాజ్ ఎ క్యాపిటల్ లాగా. ఫ్యూచర్ పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నారు? సీఎం ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు సీఎంగా? ఆయన చేసే హెల్పింగ్ నేచర్ ప్లస్ ఆయన చేసే పనులు బట్టి సీఎం అవ్వాలనుకో, అంటే సీఎం పొజిషన్ ఇస్తే ఇంకా మంచిగా చేస్తాడని. వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్? బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. అక్కడ ఒక పర్సన్ చనిపోయాడు, ఆంధ్రాకి చెందిన పర్సన్ మధుసూదన్ రావు గారు. సో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఆ కుటుంబానికి వెళ్ళి 50 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అండి? ఎలా అనిపిస్తుంది అంటే ఒకటే మాట అండి, మనం ఎలాంటి నాయకుడిని అయితే కోరుకుంటున్నామో అలాంటి నాయకుడు దొరికాడు అనిపిస్తుంది. అంతే. ఏంటంటే మనకి హ్యుమానిటీ ఉండాలండి, అది లోపల నుంచి రావాలి. అది ఎప్పుడైతే మనకి హ్యుమానిటీ లోపల నుంచి వస్తుందో డెఫినెట్గా వీ కెన్ హెల్ప్ అదర్స్. అంతే. పహల్గామ్ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇంతమంది ఇష్యూ క్రియేట్ అయ్యారు కదా, చాలామంది చనిపోయారు కదా. ఇది జరిగి ఉండకూడదు, కానీ దానికి మనం ఇండియా వైపు నుంచి మనం ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాల్సిందే, డెఫినెట్గా తీసుకోవాలి. పహల్గామ్ అటాక్ మీద మధుసూదన్ రావు గారు చనిపోయారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు. చేతులు దులిపేసుకోవచ్చు, సైలెంట్గా ఉండొచ్చు, డబ్బులు ఇవ్వకుండా. పైనుంచి రావాల్సిన ఫండ్స్ ఆటోమేటిక్గా వస్తాయి ఆ కుటుంబానికి. బట్ ఈయన డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేయడం ఎలా అనిపించింది? రియల్ హ్యూమన్ బీయింగ్ అనిపించింది. అంతే, ఒకటే ఆన్సర్. ప్రతి పొలిటికల్ లీడర్ ఇలా ఉంటారంటారా? ఉండరు అని చెప్తున్నాను. నాయకుడు అంటే అంతేనండి, ముందు నడిపించేవాడు నాయకుడు. అయితే పవన్ కళ్యాణ్లో నచ్చింది ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ని తీసుకొస్తున్నాడు అండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్. ఇప్పటివరకు మనం చూడండి, అంటే ఊరికే ఒక నాయకుడు వస్తే ఊరికి అందరికీ డబ్బులు ఇచ్చేస్తాడు, మళ్ళీ రేట్లు పెంచి అందరి దగ్గర నుంచి తీసుకుంటాడు. ఇంకో నాయకుడు ఓకే డెవలప్మెంట్ చేస్తే డబ్బులు వస్తాయి, మళ్ళీ అవి మనం ఖర్చు పెట్టేస్తాం. అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు అండి. అంతే, ఒక విజన్ ఉన్న. పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతానికి వెళ్ళి పేద ప్రజలకు చెప్పులు ఇవ్వడం కానీ, వాళ్ళని పాయింట్అవుట్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఆలోచించి చెప్పడం కానీ. పేద ప్రజలకు అంటేనండి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ గిరిజన ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల నుంచి లేని రోడ్డు మళ్ళీ ఎక్కడ విజయనగరం శ్రీకాకుళం అవతల ఆ ఊరికే వెళ్ళడానికి డిస్కనెక్ట్ అయిపోయిన రోడ్ని ఈయన కారులో ఈయన వెళ్ళిపోతాడండి, బోళ్ళంత ఎస్కార్ట్తో వెళ్ళిపోతాడు, ఈయనకు అవసరమే లేదు. కానీ నిమిషాల మీద అక్కడ వేయించాడు, చూసారా? అదండి, అది మనం మెచ్చుకోవాలి. తప్పు చేస్తే తప్పండి, ఒప్పు చేస్తే ఒప్పు. నిన్న మధుసూదన్ రావు గురించి చెప్పినప్పుడు, ఆయన పిల్లల గురించి చెప్పినప్పుడు కానీ వీళ్ళ అబ్బాయిని కూడా కంపేర్ చేసి మాట్లాడాడు పవన్ కళ్యాణ్. సో దట్ ఈజ్ అప్రిషియబుల్. పవన్ కళ్యాణ్ గారు లాగా ఇంకెవరైనా ఉంటారండి ఇంత దేశం గురించి ఆలోచించే మైండ్ సెట్? ఉండొచ్చు, కానీ వీ హ్యావ్ టు ఐడెంటిఫై దెమ్. మనకి బయటికి రాలేరు, అంటే ఇంత ధైర్యంగా బయటికి రాలేరు. ప్రాణాలకి తెగించడమేనండి బయటికి రావడం అంటే. అంతే, ప్రాణాలకి తెగించడం. ఉంటారు, డెఫినెట్గా ఉంటారు, మంచి చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు, ఉండకపోరు. అంటే భారతదేశం అంతా కొట్టుకోలేదు కదా, డెఫినెట్గా ఉంటారు. కానీ భయం, ఆ భయంతో బయటికి రాలేదు.
అది పహల్గామ్లో జరిగిన ఇది మాత్రం ఆ ఇన్సిడెంట్ నిజంగా అది ఎంత దారుణం అంటే అంత దారుణమైన విషయం. మనం నిజంగా చాలా బాధాకరమైన విషయం అది మాత్రం. మళ్ళీ అలాంటివి జరగకుండా మన ప్రభుత్వం కానీ మన ఇండియన్ సోల్జర్స్ కానీ చాలా చర్యలు దాని మీద ఇది ఇంకా సెక్యూరిటీ పెంచి ఏదైనా మంచి ఇంకా ఇది చేస్తే అలాంటివి జరగకుండా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేతులు దులిపేసుకోవచ్చు. ఈ టాపిక్ ఎక్కడో కాశ్మీర్లో సరౌండింగ్స్లో జరిగింది పహల్గామ్లో. సో పైన మోడీని చూసుకోవచ్చు, ఎందుకంటే ఇండియా వైజ్గా ఆయన చూసుకుంటే అందరికీ పంపించవచ్చు ఆయన ఫండ్స్. బట్ ఈయన చేతులు దులిపేసుకు ఉండొచ్చు. ఈయనకి ఎందుకు అంత అవసరం? పవన్ కళ్యాణ్ గారి గురించి మనకు అందరికీ తెలిసింది. ఆయన ఫస్ట్ నుంచి కూడా ఒక ఇలాంటి వాటిల్లో చాలా ముందు ఉంటారు. అన్నిట్లోనూ ఆయనకే జరిగినట్టుగా ఫీల్ అవుతారు ప్రతి విషయంలో. అందుకని ఆయన ఈ రోజున చాలా షార్ట్ పీరియడ్లో డిప్యూటీ సీఎం దాకా వెళ్ళారంటే ఆయన అలాంటి హెల్ప్ఫుల్ నేచర్ ఉండబట్టి, హెల్పింగ్ నేచర్ ఉండబట్టి ఆయన అలాగా ఇది ఎదిగాడు లైఫ్లో కూడా. నిజంగా అది ఆయన ఇంకా పైకి రావాలి, ఇలాంటి ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మొత్తానికి రాష్ట్ర ప్రజలకి? ఇప్పుడు రైట్ నౌ ఇంకా అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజే కాబట్టి కొంతవరకు ఆయన అన్నింటిలోనూ పాల్గొంటున్నట్టు అయితే మనకు కనబడుతూనే ఉంది. న్యూస్లో వాటిలో కూడా చూస్తున్నాము. ఇంకా ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ స్టేజ్ అంటే చాలా ఆయన జగన్ పరిపాలనలో చాలామంది అన్ని రకాలుగా ఇదైపోయారు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ముందు అవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలి. ఆ తర్వాత వీళ్ళు చేసేది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ప్రీవియస్లో చూసారు కదండి, ప్రీవియస్ 5 years చూసారు కదా. ఒకప్పుడు డిప్యూటీ సీఎం అంటే పేరు తెలిసేది కదా, ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ పేరు అనేది ఎందుకు అంత హైలైట్ అవుతుంది? అది అసలు డిప్యూటీ సీఎం కంటే పవన్ కళ్యాణ్ అంటే ఆ క్రేజ్ అంతే. ఇంకా అది అందుకనే అంత ఇది. అంతకుముందు నిజంగా డిప్యూటీ సీఎం అంటే ఎవరికి తెలియదు వాస్తవం. అది ఆ డిప్యూటీ సీఎం అవటం వలన డిప్యూటీ సీఎంకి ఇంత నన్ను అడిగితే యాక్చువల్లీ మెయిన్ సీఎం కంటే కూడా డిప్యూటీ సీఎంకే మంచి క్రేజ్ ఉంది, మంచి ఇది ఉందని నేను అనుకుంటున్నాను. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఫస్ట్ నుంచి ఆయన ఒక అది ఆయనకి అన్ని మంచి ఆలోచనలు, ఆయన ఆలోచన తీరు కానీ ఆయన ప్రతిదీ కూడా కొంచెం మంచి నేనున్నానని చెప్పి జనాలకి ఫస్ట్ నుంచి కూడా ఆయన ఒక అభయం ఇవ్వటం. అలాగే ఆయన ఆవేశపరుడు, అలాగే ఆవేశంలో చేసే పనులు కూడా కరెక్ట్గా ఉంటాయి ఆయన చేసే పనులు. అందుకని పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకంగా ఇప్పుడు అందరికీ చూస్తున్నాం. ఆయన అలా చేస్తున్నాడు కాబట్టే ఈ రోజున ఆ స్టేజ్లో ఉన్నాడు. ఇంకా ఎదుగుతాడు ఆయన, ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. పహల్గామ్లో అటాక్ జరిగింది కదండి, మన ఆంధ్రాకి చెందిన పర్సన్ మధుసూదన్ రావు గారు అక్కడ చనిపోవడం జరిగింది. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ఇన్సిడెంట్ మీద ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి 50 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అండి? ఒక లీడర్ పొజిషన్లో ఉండి ఇలా ఆలోచించే విధానం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నేను ఒక మెగా ఫ్యాన్ని. అండ్ పవన్ కళ్యాణ్ దీని ఒక్క విషయం మీదే కాదండి, చాలా దేశంలోనే చాలా వాటి మీద రియాక్ట్ అవుతారు. ఆయనకి సంబంధించిన రిలేటెడ్ వాటికి కూడా కాని వాటికి కూడా రియాక్ట్ అవుతారు. ఓన్లీ ఇప్పుడు కూటమి దాంట్లో కూడా ప్రశ్నిస్తాడు ఆయన. సో మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయన పార్టీలో కాకుండా కుటుంబ ప్రభుత్వంలో ఎవరు మిస్టేక్ చేసినా సెల్ఫ్ ఆయన కూడా ఆయన పాయింట్అవుట్ చేసుకుంటారు, అక్కడ ఉన్న లీడర్స్ని కూడా పాయింట్అవుట్ చేస్తారు. అదేవిధంగా దేశంలో ఏ మూల ఏం జరిగినా కూడా ఆ టాపిక్ గురించి రేస్ చేసి మాట్లాడతారు. దేశం గురించి ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏం చెప్తారు? ఉన్నారా అంటే ప్రజెంట్ అయితే నాకు పాలిటిక్స్ అంత తెలీదు. ఇప్పుడు జనసేన వచ్చిన కానీ నేను చూడటం మొదలెట్టా. అంతే. సో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఇలా గ్రౌండ్ లెవెల్లో థింక్ చేసి ఇలా సపోర్ట్ చేస్తూ ఇంత డబ్బులు డొనేట్ చేస్తున్నట్టున్నారు, కానీ ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? ప్రజలకి నేనున్నా మీరు కానివ్వండి అన్న ఒక ఆయన హామీ ఇస్తున్నట్టుగా. కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు ఆయన చెప్పిన ఇది విలేజెస్ ఆయనకి ఇచ్చిన గ్రామ పంచాయతీ, అది కాక అటు సైడ్ వైజాగ్ సైడ్ వెళ్ళినా, అటు సైడ్ అరకు వైపు వెళ్ళినా రోడ్లు వేపిస్తామని చెప్పారు. వాటర్ వీటన్నిటి గురించి ముందే చెప్పారు, తర్వాత చేశారు. ఆయన అక్కడే ఉండి మొత్తం చూసుకున్నారు. అండ్ వాళ్ళ అబ్బాయికి కూడా సింగపూర్ సంథింగ్ ఏదైతే అక్కడికి వెళ్ళకుండా మొత్తం కంప్లీట్ చేసుకుని వెళ్ళారు. చాలా బాగుంటుంది, ప్రౌడ్గా ఉంటుంది మాకు కూడా. అదేవిధంగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు గిరిజనులకు కూడా చెప్పులు ఇప్పించాడు కదా, ఎలా అనిపించింది అండి ఈ థింకింగ్? ఎలా అనిపించింది? ఎక్కడ ఉన్న వాళ్ళ గురించి గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ఒక సహాయం చేయాలనే ఆలోచన ఎలా? బాగుంది. ప్రీవియస్లో ఎవరైనా ఇలా వెళ్ళారా ఎక్కడికైనా? ఏ లీడర్ అయినా చూసారా అలాగా? ప్రీవియస్లీ మేబీ వైఎస్ అప్పట్లో ఉండేవాడు. ఆయన ఓన్లీ వాటర్ కోసం మొత్తం చేద్దామని చెప్పి అన్ని తిరిగి చూసేవాడు. డెవలప్మెంట్ కాకుండా ఓన్లీ వాటర్ చూసేవాడు ఆయన. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు అంతే. రీసెంట్గా పహల్గామ్ అటాక్ ఇన్సిడెంట్ మీద చాలామంది ఇదయ్యారు. ఆంధ్రాకి చెందిన వ్యక్తి మధుసూదన్ రావు గారు మెయిన్లీ ఒక ఇష్యూ అయింది మన రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఈ కుటుంబానికి 50 లక్షల దాకా వెళ్ళి సపోర్ట్ చేయడం చూశారు, ఎలా అనిపిస్తుంది? ఆయనలో మానవతా దృక్పథం ఉందని ఇంకొకసారి రుజువు అయిందంటే. పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి వచ్చినప్పుడల్లా ఆయన ఏదో రకంగా పబ్లిక్ సాయం చేస్తూనే ఉంటారు. ఇంకొకసారి ఆయన మానవతా దృక్పథం.
పహల్గామ్ దాడి మీద మీ అభిప్రాయం ఏంటండి? హేయమైన చర్య అండి. చాలా హేయమైన చర్య. ఇప్పటికైనా హిందువులు మేల్కోవాలి. ఇప్పటికి కూడా కాశ్మీర్ ఆ ఇష్యూ ఏదైతే ఉందో ఈ రోజున్న యూత్కి తెలియడం లేదు. యూత్ దాని గురించి ఆలోచించాలి. ఎంతసేపు సాఫ్ట్వేర్ జాబ్స్ అని, ఇంట్లో ఏదో చెప్పారని, కంప్యూటర్ గేమ్స్ ఆడుకోవడం అని, ఇవి యాక్చువల్గా ఏంటంటే ఒక 20-25 సంవత్సరాల ముందుకి ఇప్పటికి చూసుకుంటే యూత్లో చాలా తేడా వచ్చింది. వాళ్ళు ఆ సొసైటీ తప్ప అసలు మన సమాజం ఎటుపోతుందని పట్టించుకోవట్లేదు. యూత్ అనేది ఈ పవన్ కళ్యాణ్ గారి ద్వారా కొంత యాక్టివేట్ అవుతున్నారు. ఇంకా అవ్వాలని నేను కూడా ఆశిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఇంకా కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్లోకి వస్తే చాలా బాగుంది. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి వైఫ్ మీద కొంతమంది టార్గెట్ చేసి మాట్లాడారు. క్రిస్టియన్ హిందూ ధర్మాల పార్టీ కొడుతూ అని చెప్పి టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, ఇంట్లో ఆడవాళ్ళు. సో ఇవన్నీ ఏంటంటే ఒక మనిషి ఎదిగేటప్పుడు కామన్గా వస్తూ ఉంటాయి. వీటిని వరకు తీసుకోకూడదు. దాన్ని ఒక రేంజ్లో వదిలేయాలి. ఇప్పుడు అపోజిషన్లో ఉన్న వాళ్ళు గ్యారంటీగా ఏదో ఒకటి అంటుంటారు. ఐఎమ్ నాట్ అంటే వాళ్ళు విమర్శించొద్దని కానీ విమర్శలు సహేతుకంగా చేస్తే చాలా బాగుంటుంది. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ఇప్పుడున్న ప్రభుత్వం బాగానే ఉంది. ఆయన వెళ్ళి రియాక్ట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది అండి పవన్ కళ్యాణ్? మంచిదే కదా. ఇప్పుడు వాళ్ళకి జరిగిన అన్యాయానికి వాళ్ళు డబ్బులు ఖర్చుకి ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు దాని గురించి మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళు మంచి పనికి ఇచ్చినప్పుడు మనం దాన్ని వేరే దేశం చూడటం కూడా మంచిది కాదనిపిస్తుంది. అంటే ఏ లీడర్ అయినా ఇంత త్వరగా ముందుకొచ్చి ఎవరు ఇవ్వలేకపోయారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రాలో పర్సన్కి ఇలా జరిగింది అయ్యో అని చెప్పి ఆయన వెళ్ళి ఆ కుటుంబానికి వెళ్ళి ఆదుకోవడం ఎలా అనిపించింది? 50 లక్షల దాకా ఇవ్వడం ఎలా అనిపించింది? అంటే మాకైతే మంచిదే అనిపించింది. మన రాష్ట్రంలో ముందుకు వచ్చాడు. మళ్ళీ మనకి సీఎం కాకపోయినా మనకి డిప్యూటీ సీఎం టైప్లో అయినా కొంచెం సానుభూతి ఎక్కువగా చూపించారని మా అంతే. అంటే బేసిక్గా చూస్తున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేతులు దులిపేసుకోవచ్చు, సైలెంట్గా ఉండొచ్చు. యాక్చువల్గా ఇండియా ఎక్కడ బార్డర్లో జరిగింది, మోడీ లెవెల్లో వచ్చే అవకాశం ఉండేది సపోర్ట్, చనిపోయిన వ్యక్తులందరికీ ఏదో సపోర్ట్ చేయాలని చెప్పి. బట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ఆలోచన ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అంటే మన రాష్ట్రంలో జరిగిన వ్యక్తి కాబట్టి ఆయన ముందుకొచ్చి చేయటం మాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. దేశం గురించి ఇలా ఆలోచించే పవన్ కళ్యాణ్ లాగా ఆలోచించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ఏం చెప్తారు? ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారుగా, ఇంకా మళ్ళీ ఇంకా ఉన్నారా అని వేరేగా మనం ఇంకేం చెప్పుకుంటాం. ప్రజెంట్ అయితే ఆయన వచ్చాడు ముందుకి, ఇంకా ఉన్నారా అంటే ఏమో చూసి రావచ్చాము చెప్పలేము. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఇప్పుడేగా మొదలైంది. ముందు గిరిజన ప్రాంతంలో కొంతమంది ప్రజలకి చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు ఇవ్వడం కానీ, అక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్లో అబ్జర్వ్ చేయడం కానీ, ఈ థింకింగ్ ఎలా అనిపిస్తుంది? ఒకప్పుడు గిరిజన ప్రాంతానికి వెళ్ళాలంటే కూడా రోడ్లు ఉండే కావు. స్వయాన ఈయనే రోడ్లు వేయించి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి అక్కడ అప్డేట్స్ చూస్తున్నారు కదా. సో ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్? ప్రజెంట్ అయితే నేను అప్డేట్ ఏం చూడాల ఇప్పుడు దాకా. ఇప్పుడైతే జరిగిన దాని గురించి మేము చూస్తున్నాం కాబట్టి టీవీ ఉంది కాబట్టి దీని గురించి అయితే అవగాహనతో చెప్పగలం. చూడలేని దాని గురించి చూసామని చెప్పడం మంచిది కాదనిపిస్తుంది. ప్రీవియస్ 5 years గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా అనిపించింది? దాని గురించి మాట్లాడుకోవడం మంచిది కాదని. ఓకే సార్, థ్యాంక్ యూ. అలా వాళ్ళ కుటుంబానికి ఒక 50 లక్షల దాకా ఇవ్వడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంటుంది సార్. అటువంటి సహాయాలు చేయడం అనేది ఎవరికైనా కానీ సంతోషకరమైనదే, కానీ బాగుంటుంది. మంచి మనసుతోటి ఆయన ఇచ్చేది కాబట్టి అందరూ కృతజ్ఞతా భావంతో ఆయన్ని గౌరవించాలని కోరుకుంటున్నాం. జరిగిన ఇన్సిడెంట్ మీద ఎవరైనా సరే ఇండియా వైజ్గా ఎవరైనా సపోర్ట్ చేస్తారు, కానీ ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉండి పవన్ కళ్యాణ్ గారు ఈయన థింక్ చేసి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? మంచి హ్యాపీనెస్ సార్. దేశం కోసం బాగా కష్టపడి దాని గురించి ఆలోచిస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద మనసుగా గౌరవించుకోవడం మన అభిప్రాయం. పహల్గామ్ దాడి మీద మీ అభిప్రాయం ఏంటండి? ఏమని చెప్తారు? అది చాలా ఖండించదగిన విషయం సార్. పాకిస్తాన్ మటుకు ఎప్పుడైనా సరే ఇంకా ముందు భవిష్యత్తులో ఏదైనా ఇటువంటి ఇంకా రిపీట్ అవ్వకుండా జరగకుండా ఉండాలి అంటే వాళ్ళకి తగిన గుణపాఠం అనేది మన ప్రభుత్వం అనేది చెప్పాల్సిందేనని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటివి అన్నీ జరగకుండా మన రాష్ట్రం కానీ ఇండియా వైజ్గా కానీ ఏకవచనంగా కాపాడుకుంటూ వస్తారా? కాపాడుకుంటూ రావాలనేదే కదా మనం అందరం కోరుకుని 1కి 3 సార్లు ఇవాళ మోడీ గారికి ప్రభుత్వం ఏర్పాటుగా దిశగా ఇచ్చాము అని అంటే ఆ విధంగా చేస్తారనే ఆశతోని ఆలోచనతోనే కదా మనం ఆయన్ని ముందుకు నడిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎక్సలెంట్గా ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించి మటుకు ఏది వంకబెట్టే పని లేదు. మాట కోసం బాగా నీతిగా నిజాయితీగా దేశం కోసం కష్టపడి ప్రజలందరినీ ఒక తాటి మీద తీసుకొస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్లో బాగా నచ్చే విషయాలు ఏంటి? ఆయన సహాయం చేయటం అనేది బాగా నచ్చిన విషయం సార్.
ఇవాళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాకుండా కూడా గత పోయిన 5 సంవత్సరాలు ప్రభుత్వం లేనప్పుడు కూడా ఆయన కష్టపడిన సొమ్ముని ప్రజల కోసం అనేది చాలా వరకు దారాదత్తం చేశాడు అనేది మన ప్రజలందరికీ తెలిసిన విషయం. అటువంటి మనిషిని మనం ఎప్పుడూ కూడా గౌరవించి గుండెలో దాచుకోవాలనేది నా ఆలోచన. అని బాధ అనిపించచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మన ఇంటి పక్క సబ్జెక్ట్ అవ్వచ్చు, లేదా మన సబ్జెక్ట్ అవ్వచ్చు. బట్ ఏంటంటే మనకు బాధ అనిపించిన చోట మనం హెల్ప్ చేయాలి అని అనిపించుకోవడం మన మైండ్ సెట్. ఆయన మైండ్ సెట్ అలా ఉందంటారు. మన ప్రజలు అనుకుని ఆయన మైండ్లో ఉన్నారు. అంతేనండి. ఇప్పుడు ఇప్పుడు మన పరాయనే ఉండదు, మనకు కూడా ఏదైనా అనిపిస్తే సహాయం చేయొచ్చు. అట్లాగే ఆయన కూడా అనుకొని చేశారు. ప్రతిదీ నాది అని అనుకోవడం ఆయన మనస్తత్వం. అది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుందండి? రూలింగ్ ఎలా అనిపిస్తుంది ప్రజలకి? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అంటే ప్రస్తుతానికి ఇంకా మనం ఏం ఫ్రూట్ఫుల్ అవ్వలేదండి. ఏపీ వరకు ఇంకా ఏం ఫ్రూట్ఫుల్ అవ్వలేదు. మనం అవ్వాలి. మనం ఇంకా ఈ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ఏమైందంటే సంక్షేమం అని చెప్పేసి యువతకి నిరుద్యోగం అనేది ఎక్కువైపోయింది. ఆ నిరుద్యోగం ఇది సాల్వ్ చేస్తే యాక్చువల్లీ ఏ సంక్షేమ పథకం ఇవ్వక్కర్లేదు నా ఉద్దేశం అండి. అది అంటే బేసిక్గా చూస్తున్నారు కదండి, పవన్ కళ్యాణ్ గారు దేశం గురించి ఏ టాపిక్ వచ్చినా కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు. సో ఒక రాష్ట్రంలో కాదు, అన్ని రాష్ట్రాల్లో ఏ ఇష్యూ జరిగినా కూడా మాట్లాడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? దేశం గురించి ఎంతలా ఆలోచించే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఏం చెప్తారు? దేశం గురించి ఆలోచించే పర్సన్ అంటే ఆలోచించే వాళ్ళల్లో ఆయన ఒకరని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆశయాలు మన రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఉపయోగపడాలి. అలాగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఈయన ఆదర్శంగా తీసుకొని కొంచెం వాళ్ళకున్న దాంట్లో ఇలాగ జనాలకి పెడతా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇప్పుడు 100 మందిలో 80 మంది ఉన్నవాళ్ళే ఉన్నారు రాజకీయ నాయకులు. ఆ 80 మంది కూడా వాళ్ళ సొంతం కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళకు వచ్చిన దాంట్లో గవర్నమెంట్ తరపు నుంచి ఇమీడియట్లీగా ఇవ్వడం, లేకపోతే వాళ్ళ సొంతంగా ముందర ఇచ్చి గవర్నమెంట్ నుంచి చేసుకోవడం ఏదో చేయాలి ఖచ్చితంగా అని నా ఉద్దేశం. గిరిజన ప్రాంతంలో కూడా ప్రజలు కూడా సహాయం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? గిరిజన ప్రాంతానికి ఒకప్పుడు లీడర్స్ వెళ్ళాలంటే ఆలోచించేవారు, ఇప్పుడు స్వయాన రోడ్లు పడుతున్నాయి, వాళ్ళ ప్రజల ఆలోచనలోకి వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఎలా అనిపిస్తుంది? అవును, అది ఇదే కదా అభివృద్ధి అంటే. ఇప్పుడు ఫస్ట్ మనకి హైదరాబాదు ఒక విజయవాడ డెవలప్ అవ్వడం కాదండి, రూట్ లెవెల్ నుంచి అభివృద్ధి వస్తేనే వచ్చినట్టు. గిరిజన ప్రాంతాల నుంచి అభివృద్ధి అయితేనే మనది ఇక్కడ బాగుంటుందండి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు రోడ్లు వేసే వాళ్ళు గిరిజన ప్రాంతాల నుంచి రోడ్లు ఎందుకు వేశారు? అక్కడి నుంచి డెవలప్మెంట్ రావాలి, దేశాన్ని కొల్లగొట్టాలని. అంటే మనం ఏంటి డెవలప్ చేయాలి, అక్కడి నుంచి డెవలప్ అయితేనే ఇక్కడ డెవలప్ అవుతుందండి. అది మాటలు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? అసలు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి ఏంటంటే ప్రస్తుతానికైతే ఇప్పుడు అదొక పవనిజం అనేది ఒక బ్రాండ్ కింద ఉందండి. డిప్యూటీ సీఎం కూడా పేరుకి కూడా ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేస్తున్నారు, ఎందుకు అంతలాగా? డిప్యూటీ సీఎం అనేది కాదండి, ఆయన ఇప్పుడు ఒక ప్రజానాయకుడిగా ఒక ప్రజలకి సేవ చేయాలని చెప్పేసి ఏదో ఒక ఇప్పుడు ఆయన ఫైట్ చేసి ఒక పదవిలో ఉంటేనే కదా ఎవరైనా ఏదైనా న్యాయం చేయగలుగుతారు. అది మాటలు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? ఓకే అండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న దేశంలో ఉన్న నాయకులు ఆయన మంచి పొజిషన్లో ఉన్నారు, ఇండియా లెవెల్లో మంచి నేమ్ వస్తుంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పహల్గామ్ అటాక్లో జరిగిన మధుసూదన్ రావు గారు అనే వ్యక్తి చనిపోయారు, ఆంధ్రాకి చెందిన వ్యక్తి. సో కాశ్మీర్ సరౌండింగ్స్లో జరిగింది కదా ఇన్సిడెంట్, రీసెంట్గా చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈ టాపిక్ని స్వయాన 50 లక్షల దాకా కుటుంబానికి ఇవ్వడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగానే అనిపిస్తుంది అన్న. ఇప్పుడు అలా జరగడం వల్ల ఇంకా అన్ని చూసి ఇంకొంతమంది డొనేటర్స్ వస్తారు కదన్నా. ఇండియా వైజ్గా చాలామంది ఫేస్ చేశారు కదా ఈ టాపిక్ ఇష్యూని అనేది. సో అందరూ లీడర్స్ అందరూ ఏకవచనంగా ఇలా సపోర్ట్ చేస్తారా పవన్ కళ్యాణ్ చూసి? ఇంకా అలా ఆయన్ని చూసి ఇంకా చాలామంది వరకు డొనేట్ చేస్తే ఇంకా బాగుండేది, వాళ్ళ ఫ్యామిలీస్కి అనేది యూజ్ అవుతుంది కదన్నా. ఆ మనీ వల్ల వాళ్ళన్న హ్యాపీగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు. అలాగా మొత్తానికి ఇన్సిడెంట్ మీద అయితే ఇండియా వైజ్గా చాలామంది సాడ్గా ఉన్నారు, అలా అటాక్ జరగడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాగా. సో మీరేం చెప్తారు? ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలర్ట్గా ఉండిద్ది అంటారా మన ఇండియా మోడీ సపోర్ట్? ఇప్పుడు కొంచెం అలర్ట్ అయితే ఇంకా బాగుండిద్ది కదన్నా, మన మంచికే కదన్నా అన్నీ జరిగేది. ఓకే, పవన్ కళ్యాణ్ గారి థింకింగ్ ఎలా అనిపించింది? మన రాష్ట్రంలో ఉన్న పర్సన్కి ఇలా జరిగింది, ఎక్కడో జరిగింది, సో ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం, ఆయన స్వయాన వెళ్ళడం ఎలా అనిపించింది? ఆయన థింకింగ్ అనేది చాలా క్రియేటివ్గా ఉండిద్ది అన్న. ఆయన చేసేది మంచి, చాలా అందరికి ఉపయోగపడేలాగే ఉండిద్ది. అంతే. ఇండియాలో ఎక్కడ ఏ మూల జరిగినా కూడా మన దేశం అనుకుని చెప్పి ఆలోచించి మాట్లాడతారు. వేరే రాష్ట్రంలో లీడర్స్ అంటే కామన్గా ఉండిపోతారు. ఈయన ఆంధ్రాలో ఉండి అందరి రాష్ట్రాల గురించి అయ్యో ఇలా జరిగిందని చెప్పి పాయింట్అవుట్ చేసి రివర్స్ పంచ్ చేస్తారు ఉపయోగపడేటట్టుగా. ఈ ఎలా అనిపిస్తుంది? దేశం గురించి ఆలోచించే మైండ్ సెట్ ఎలా అనిపిస్తుంది? ఆయన ఇంకా ఇప్పుడున్న పొజిషన్ కన్నా ఇంకొంచెం పైకి వెళ్ళే పొజిషన్లోకి వస్తే ఇంకా అందరికీ యూస్ఫుల్ అవుతారన్నదే మా కోరిక. ఆయన మొత్తానికి అయితే ఇండియా వైజ్గా ఒక పొలిటికల్ లీడర్గా చూడాలనుకుంటున్నారా, స్టేట్ లెవెల్లో కాకుండా? అంతే అన్న, అదే మా కోరిక కూడా. అంతే. పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా అనిపిస్తుంది?
చాలా బాగుంది. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? దేవుడే అన్న. నాగేంద్ర. ఓకే, పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్ మీద ఒక ఫ్యామిలీకి మధుసూదన్ రావు గారు అనే వ్యక్తి, మన ఆంధ్రాకి చెందిన వ్యక్తి, ఒక పర్సన్ చనిపోయాడు టెర్రరిస్ట్ అటాక్లో. ఆ కుటుంబానికి 50 లక్షల దాకా ఆయన ఇవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అండి ఇలా సపోర్ట్ చేయడం, ఆ కుటుంబానికి ఇలా ఆదుకోవడం? గుడ్ అండి. యాక్చువల్గా ఆయన వచ్చాక అని కాదు, కానీ ఆయన నార్మల్గానే హెల్పింగ్ నేచర్ ఎక్కువ. రాజకీయాల్లో ఉన్నాడని కాదు ప్రీవియస్గా. సో దేశంలో ఎక్కడ జరిగినా ఏ మూలలో జరిగినా కూడా ఆయన పాయింట్అవుట్ చేసి దీని గురించి ఏ టాపిక్ అయినా కూడా ఒక రూట్ ప్రకారంగా మాట్లాడి చెప్తారు, సజెషన్స్ ఇస్తారు. దేశం గురించి ఇలా థింక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు థింకింగ్? ఇట్స్ గుడ్. యాక్చువల్గా ఆయన ఇచ్చే సర్వీస్ అని కాదు, కానీ ఆయన ఇచ్చే స్పీచ్ గురించి దేని గురించి అయినా కాదు. నార్మల్గా ఆయన నాకు ప్రీవియస్ రాజకీయం రాకముందు మామూలుగా యాజ్ ఎ హీరో కింద మంచి ఒపీనియన్ ఉంది. ఆయన ఇచ్చే సర్వీసెస్ నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతాను కామన్గా. ఎక్కడో ఇండియాలో బోర్డర్ల సరౌండింగ్లో, కాశ్మీర్ సరౌండింగ్లో, పహల్గామ్ అనే సరౌండింగ్స్లో జరిగింది ఇదంతా. సో అక్కడెక్కడో జరిగిన టాపిక్ని కూడా ఈయన పాయింట్ చేసుకొని ఈయన ఇన్వాల్వ్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? ఎవరైనా సరే చేతులు దులిపేసుకొని ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇంత అవ్వాల్సిన అవసరం అంటే 50 లక్షల దాకా ఆయన ఇనిషియేటివ్ తీసుకోవడం అన్నది చాలా గుడ్ పాయింట్ అది యాక్చువల్గా. ఎందుకంటే అది చూసి రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ పీపుల్ కూడా కొంతమంది ముందుకు వస్తారన్న థాట్లో ఉన్నారు. ఎక్కువగా యూత్ కలెక్షన్ నుంచి ఆయన సైడ్ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ ఇట్స్ గుడ్. పహల్గామ్ దాడి మీద మీ ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏం లేదు. దే ఆర్ ఇట్ ఈస్ బ్యాడ్ సిచ్యువేషన్ చెప్పాలంటే. అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, అలా వస్తుంది అనుకోలేదు. ఇప్పుడు ఎక్కడ ఉంటే ఇంకా బాగుంటుంది ఇంకా బాగుండేది. మేబీ ఆ న్యూ మ్యారీడ్ కపుల్ దిస్ బాగా హైలైట్ అయ్యింది కాబట్టి అన్ఫార్చునేట్ బ్యాడ్. ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? గుడ్ హ్యూమన్. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతంకి వెళ్ళి పేద ప్రజలకి డొనేట్ చేయడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ, అక్కడ ఉన్న చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు ఇవ్వడం కానీ, ఈ రూట్ ఎలా అనిపిస్తుంది? గ్రౌండ్ లెవెల్లో థింకింగ్ ఎలా అనిపిస్తుంది? గ్రౌండ్ లెవెల్ థింకింగ్ వర్కింగ్ వాళ్ళు చాలా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. ఐ కెన్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ సమ్ కాస్ట్లీ ఆ ఏజెన్సీ ఆ ఏరియాస్లో. ప్రీవియస్ దానికి ఈ గవర్నమెంట్ కన్నా దానికి డిఫరెన్స్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్లోకి వచ్చిన తర్వాత బాగుందా, బిఫోర్ బాగుందా మన ఏపీ? పొలిటికల్గా సపోర్ట్ కొంచెం బాగుంది. ఎందుకంటే కొన్ని ఏరియాస్ బాగా డెవలప్మెంట్ కనిపిస్తుంది. అయ్యింది. థ్యాంక్ యూ.